రాజమహేంద్రవరంలో అయ్యప్ప స్వామి తిరువాభరణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా అయ్యప్ప స్వామి అమ్మవారి తిరువాభరణాలకు గురుస్వాముల పర్యవేక్షణలో జక్కంపూడి నివాసం నుంచి బైపాస్ రోడ్లో ఉన్న బల్లా సత్యనారాయణ స్వామి నివాసానికి తీసుకొని వచ్చారు. స్థానిక ప్రకాశం నగర్లో ఉన్న జక్కంపూడి నివాసం నుంచి అయ్యప్ప స్వామి తిరువాభరణాలను జక్కంపూడి విజయలక్ష్మి, కొమ్మల సాయి గురుస్వాములు, చలపతి షోలే, మిరియాల శ్రీను, ఇసకపల్లి సుబ్రహ్మణ్యం ఇతర గురుస్వాముల పర్యవేక్షణలో కేరళ చండై వాయిద్యాలు, కోలాటం, డోలు, సన్నాయి, మేళతాళాలు, కేరళ సాంప్రదాయ నృత్యం, దెయ్యం, సింగారి మేళాలతో అశేష భక్తజనుల నడుమ ఊరేగింపుగా బయలుదేరి ట్రస్ట్ బోర్డు సభ్యుడు బల్లా సత్యనారాయణ రాధామాధవి నివాసానికి చేర్చారు. అక్కడ పూజల అనంతరం టీటీడీ కళ్యాణ మండపం, కంబాల చెరువు, దేవీ చౌక్ చేరుకున్న అయ్యప్ప స్వామివారి తిరువాభరణాలకు శ్రీదేవి ఉత్సవ కమిటీ చైర్మన్ బత్తుల రాజరాజేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు హారతులు ఇచ్చారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి, బొంతా శ్రీహరి, గేడి అన్నపూర్ణరాజు, దుంగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్ డీలక్స్ సెంటర్ విశ్వేశ్వర స్వామి ఆలయం మీదుగా అయ్యప్ప స్వామివారి ఆలయానికి చేరుకొని స్వామివారి ఆభరణాలు పూజారులకు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు నందకృష్ణన్ నంబూద్రి సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు గావించి స్వామివారికి తిరువాభరణాలను అలంకరించారు. అనంతరం మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, వైసీపీ మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, తోట సుబ్బారావు, అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్టు సభ్యుడు అనప అనిల్, ఇసుకపల్లి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం పవిత్ర గోదావరి నది తీరాన శబరిమలైన పోలినటువంటి రాతితో నిర్మించినటువంటి అయ్యప్ప స్వామివారి ఆలయం మరి గడిచినటువంటి ఈ 15 సంవత్సరాలుగా కూడా ప్రతి ఏడాది శబరిమలలో ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో అదే పద్ధతిలో అదే ప్రక్రియని పాటిస్తూ ఇక్కడ కూడా ఈ శబరిమలని పోలినటువంటి ఈ ఆలయంలో కూడా అదే రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి సంక్రాంతి సందర్భంలో అక్కడ శబరిమలలో ఏ రకంగా అయితే పందలరాజులు స్వామివారికి ప్రతి ఏడాది కూడా ఈ రోజున మరి బహుమతిగా ఆభరణాలను తీసుకువెళ్ళి స్వామివారికి అలంకరించడం జరుగుతుందో, జ్యోతి దర్శనం కార్యక్రమం జరుగుతుందో, మరి ఇక్కడ కూడా అదే పద్ధతిలో మరి నాన్నగారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ ట్రస్ట్ కమిటీలో ఉన్నటువంటి అందరి యొక్క
కోఆపరేషన్తో మరి ఇంత చక్కటి ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం, మరి అక్కడ శబరిమలలో జరిగినటువంటి విధానంలోనే ఇక్కడ కూడా ప్రతి ఏడాది మరి ఈ యొక్క కార్యక్రమం తిరువాభరణాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఏడాది బల్లా సత్యనారాయణ గారు మరి వారు కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. వారి స్వగృహం నుంచి వేళ భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు దీవెనలు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం నిర్వహణలో ఉత్తర శబరిగా పిలువబడుతున్నటువంటి అయ్యప్ప స్వామివారి దేవాలయం నడుస్తుంది. ముఖ్యంగా ఈ దేవాలయాన్ని మార్చి 20, 2011 సంవత్సరంలో శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ అమృత హస్తాలతో నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆలయ వ్యవస్థాపకులుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. 2011 నుంచి కూడా శబరిమలలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహింపబడతాయో అదే రకంగా అక్కడ జరిగేటటువంటి పూజలు నిర్వహించడం, అక్కడ ఏ రోజున ఏ పూజ జరుగుతుందో ఆ పూజ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ వస్తుంది 15 సంవత్సరాలుగా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శబరిమలలో తిరువాభరణం పందలరాజులు తీసుకొస్తున్నప్పుడు గరుడు పక్షులు రావటం జరుగుతుంది. ఇక్కడ కూడా గరుడు పక్షులు వస్తున్నాయని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజున కూడా గరుడు పక్షులు రావటం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే అయ్యప్ప స్వామివారి సహస్రనామాల్లో గోదావరి తటస్థిర నివాసి అనేటటువంటి ఒక నామం ఉంది. అదే రకంగా ఇక్కడ గోదావరి తీరంలో గోదావరికి చేర్చుకుని ఈ దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. భారతదేశంలో ఎక్కడా మరెక్కడా కూడా ఈ రకంగా నది జీవనది పక్కనే ఆలయం ఉండటం అనేది జరగలేదు. ఈవెన్ శబరిమలలో కూడా పంబకి 8-10 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉండటం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే 18 అంబడి ఏకశిలా నిర్మితం. ఇక్కడ మేధా దక్షిణామూర్తి, లక్ష్మీ హయగ్రీవ స్వామి, సద్గురు సాయినాథుడు, దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి వీరందరూ కూడా గురువులతోటి కొలువైనటువంటి క్షేత్రం. ఈ రోజున మకర సంక్రమణ రోజుని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తిరువాభరణం అక్కడ ఏ రకంగా జరుగుతుందో ఇక్కడ కూడా అదే రకంగా జరుగుతుంది. తిరువాభరణంతో పాటు మకర జ్యోతి దర్శనం కూడా చేయటం జరుగుతుంది. 15 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా అయ్యప్ప స్వామివారి కృప వలన మేము కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అదేవిధంగా అన్నదానం ప్రతి సంవత్సరం కూడా విజయదశమికి అన్నదానం ప్రారంభించి మకర సంక్రమణ రోజుని మేము క్లోజ్ చేయడం జరుగుతుంది. 4 నెలల్లో కూడా వదాన్యులైనటువంటి దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి కూడా మేము మా యొక్క కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. స్వామియే శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శబరిమలలో ఏ విధంగా అయితే జ్యోతి దర్శనం ఉంటుందో ఇక్కడ కూడా అదేవిధంగా ఈ తిరువాభరణాలని జక్కంపూడి రామ్మోహన్ రావు ఇంటికాడ పూజ జరిపి అక్కడి నుంచి బల్లా సత్యనారాయణ గారి ఇంటికాడ నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి ఊరేగింపుగా దేవీ చౌక్ మీదుగా స్వామివారి ఆలయానికి తీసుకొచ్చి అలంకరించడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే స్వామివారి నిదర్శనం ఈ సంవత్సరం కూడా స్వామివారి నగల ఊరేగింపు దేవీ చౌక్కి వచ్చేసరికి అక్కడికి వచ్చేసరికి గరుడు పక్షులు పైన ప్రదక్షిణం చేయటం జరిగింది. అదే స్వామివారికి నిదర్శనంగా మేమందరం భావిస్తాం. అలాగే ఈ సంవత్సరం భోజనాలు కూడా చాలా బాగా జరిగినాయి. రామ్మోహన్ రావు తలంపు మేరకు వారి కుమారుడైన రాజా వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రతి స్వామికి ఫ్రీగా ఏ టైంలో వచ్చినా 3 గంటలలోపు ఏ టైంలో వచ్చినా భోజనం పెట్టాలన్న సంకల్పంతో చాలా చక్కగా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రెట్టింపు భోజనాలు పెట్టడం జరిగింది. స్వామియే శరణమయ్యప్ప. ఈ నగల ఊరేగింపులో కూడా అశేషమైన జనం పాల్గొని చాలా ఉత్సాహంగా చాలా ఈ ఊరేగింపులో పాల్గొనడం జరిగింది. స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. అఖిలాంటి కోటి బ్రహ్మనాయకనే శరణమయ్యప్ప. అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు తిరువాభరణం ఉత్సవం చాలా అమోఘంగా జరిగింది. రానున్న రోజుల్లో కూడా బాగా జరగాలని ఆశిస్తున్నాను. ఈ అయ్యప్పకి మాకు అనుబంధం ఏంటంటే
అయ్యప్పకి నాకు అనుబంధం అంటే గత 45 ఏళ్ళు సుమారు మా అమ్మాయి పుడితే శబరిమల వస్తాను మొక్కున్నాను. అలాగే కొన్ని సంవత్సరాలు వచ్చాను, కొన్నిసార్లు తిరువాభరణం చేశాను. ఇలాంటి స్వాములందరి సహకారంతో ఏంటంటే అయ్యప్ప దీక్షను పాటించడంలో సంపూర్ణంగా పాటించాం. ఈ రోజుల్లో రకరకాలుగా ఉన్నారు. 21 రోజు 15 రోజులు అన్నారు, కానీ ఖచ్చితంగా 41 రోజు పాటించడం మన ధర్మం. మన ధర్మాన్ని పాటించడం మన ధర్మాన్ని పోషించాలని నిరంతరం సేవ చేయాలని అయ్యప్ప గురించి నిరంతరం మేము ప్రార్థిస్తున్నాం. అయ్యప్పనికి మంచిగా ఉండాలని కోరుతున్నాం. ఓ స్వామి శరణయ్యప్ప. ఈరోజు తిరువాభరణ కార్యక్రమం బల్ల సత్యనారాయణ గారి ఇంటికాడ నుంచి మరలా దేవి చౌక్ నుంచి కోటకొమ్మ నుంచి మెయిన్ రోడ్ నుంచి జోడుమిళ్ళ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి మరలా 6:45 జ్యోతి దర్శనం కూడా అయిపోయింది. దేవుడిని అయ్యప్ప స్వామిని కనీసం 3,000 పైనే 3,000 నుంచి 4,000 మంది వరకు ఆయన దర్శనం చేసుకున్నారు. అద్భుతమైనటువంటి 3 చక్కెర పొంగలి, సేమియా దద్దోజనం, పులిహార 3 అద్భుతమైనటువంటి ప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా మకర సంక్రాంతి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా అద్భుతంగా జరిగింది. అందరూ కూడా రేపు కూడా ఉంటుంది. రేపు కూడా అయ్యప్పలు అందరూ కూడా తిరువాభరణ అదే మొత్తం ఆభరణాలు ఉంటాయి. ఆభరణాలు రేపు కూడా దర్శించి ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామి శరణయ్యప్ప.